రామాంతపూర్ శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో విషాదం నెలకొంది. రథానికి విద్యుదాఘాతంతో 5గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 4గురు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరణించిన వారిలో శ్రీకృష్ణ యాదవ్ ఉన్నారు. శ్రీకృష్ణ యాదవ్ అందరి వాడిగా అందరితో పాటు కలిసిమెలిసి ఉండేవాడంటూ కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. ఆయనకు తగ్గట్టుగానే ఆయనకు డైమండ్ అంటూ కూడా అందరూ పిలుచుకుంటూ ఉంటారు. అయితే శ్రీకృష్ణ యాదవ్ తల్లి ఆయన మరణ వార్త విని ప్రస్తుతం రోధిస్తూ ఉన్నారు. ఆమె రోధిస్తున్న తీరు చూపాలను సైతం కంటతడి పెట్టిస్తోంది. అసలు శ్రీకృష్ణ యాదవ్ చివరిగా తల్లితో మాట్లాడిన మాటలేంటి, అనంతరం శ్రీకృష్ణ తల్లితో మాట్లాడిన మాటలేంటి, ఆమె మాటలు అడిగి తెలిసిన ప్రయత్నం. గుర్తుపట్టారు డైమండ్ అనే చెప్పుకుంటుండే అయ్యా నా కొడుకు. ఆ పేరు విలువద్దు బిడ్డ అన్న డైమండ్ అనే చెప్తుండే. నా డైమండే వాయే, ఏది చేసినా ఇక నాకు లాభం లేకుండా అయ్యింది. నా ఇంటి నుంచి నా పెద్ద పులే పోతుండు. ఉన్న ఒక పెద్ద దిక్కు వాయ నాకు. ఇక మాకు ఎవరు లేరు అయ్యా. ఆయన మీదనే మా ఆధారం ఉంటుండే. ఎన్ని చేసినా నా కొడుకు ఉండన్న నాకు అండ ఉండే. నా కొడుకు పోయినాక చివరిసారిగా మీతో శ్రీకృష్ణ ఏం మాట్లాడారమ్మా? మమ్మీ నువ్వు ఇంట్లోండి నేను వస్తా అని అన్నాడు. డాడీని తీసుకొని వస్తా అని పోయి ఇంత పని చేసుకోండి అయ్యా. ఓయ్యా నా కొడుకు మా వస్తాడుగా డాడీని తీసుకొని అని అనుకున్నా, కానీ ఇంత పని అవుతుందని నేను అనుకోలేను. ఓయ్యా ఇంత పని జరుగుతుంది అంటే నేను తోలకపోతుంటే నా కొడుకుని. ఓయ్యా స్థానికుల్లో కూడా అసలు శ్రీకృష్ణుడికి చాలా మంచి పేరు ఉంది. చాలా మంది కూడా ఆయన చుట్టుపక్కల ఎలా ఉంటాడనే విషయాల గురించి చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు. పండోలే ఉన్నాడు అయ్యా. ఎవరు చూసినా ఏ గల్లి పోటీ పోయినా కానీ డైమండ్ డైమండ్ అంటే పేరు అట్లా తాతలా సంపాదించుకోండు. డాడీ నేను ఎట్లా చేస్తా చూడు డాడీ అన్నాడు. ఇదే చూపించిండు అయ్యా మాకు. ఓయ్యా ఇక నా కొడుకు కనబడాడు. ఓయ్యా అసలు చెప్పాల్సిన మొత్తం అంతా మీ ఆధ్వర్యంలో మొత్తం ఈ శోభయాత్ర అంతా కొనసాగుతుందంటూ కూడా అందరూ చెప్తూ ఉంటారు. అసలు ఇదంతా ఎట్లా జరిగింది సార్? సార్ నా ఆధ్వర్యం సార్, ఇది మా సంఘం తరఫు నుంచి గత 30 సంవత్సరాల నుంచి శ్రీకృష్ణ వేడుకలు జరుగుతుంది సార్. మా సంఘంలో అందరం కలిసి కట్టుగా అందరూ సహకరించి మొత్తం అంత మంచిగా సార్. ఈ కృష్ణుని ఏది ఆ రథరాత్రి ఇస్తాం మేము ఏది భజన వేసుకుంటాం అంత వచ్చింది సార్. గేటు పావతలకు మేము గోడీతలేదు సార్. అది కరెంటు వైరు తెగుంది వీళ్ళు తెలియదు సార్. వీళ్ళు వాన కొట్టిందిగా, వానలు ఏమని తెలియదు. అయితే అందరూ వెళ్ళిపోయారు. అయితే మా అబ్బాయి నా గురించి అక్కడ వస్తుంటే అది నూకుతురా పోతుంది. అరే నూకు అంటే మా అబ్బాయి పోయి నూకరికి వేస్తారు. అందరూ అప్పుడే అంటుంటారు అట్లా పట్టడానికి కదా సార్. షాట్ కొట్టిందంటే అందరూ ఉన్న ఎవరు పట్టుకురా వాళ్ళు ఉన్న మొత్తం ఎగిరిపోయారు సార్. క్షణకాలంలో జరిగిపోయింది కూడా సార్. దృష్టి అంతే. ఇప్పుడు నేను నా దగ్గరకు ఇప్పుడు అవతల వస్తే నా గేటు మా సంఘం కోసం పక్కనే సార్. కేవలం 10 అడుగుల దూరంలోనే మొత్తం ఈ ప్రమాదం 10 అడుగులు సార్. ఇంకా పర్లేదు డిస్టెంట్లే. అసలు ఈ ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు అసలు సిచ్యువేషన్ కూడా చాలా భయానకంగా ఉన్నట్టుగా చెప్తున్నారు స్థానికులంతా కూడా. అసలు ముందుగా అక్కడ ఉన్న కరెంట్ వైర్ తెగి అది అది అక్కడ ఏలాడుతుంది సార్. అది అక్కడ డిస్ట్రిబ్యూట్ అక్కడ ఫస్ట్ అక్కడ కలిసి పోయిందట. కలిసి మండపం పోయినప్పుడు అది అక్కడ ఏలాడుతున్నారు. వాళ్ళు చెప్పినట్టు అక్కడ కరెంట్ మంది అక్కడ వాళ్ళు దాన్ని చేసుకోలేరు. అది దీనికి దాకాల్లో అయింది సార్. అంత డిస్ట్రిబ్యూట్. మీరు శోభయాత్ర నిర్వహించినప్పుడు మొత్తం అంతా చూసుకుంటారు కదా సార్? కంపల్సరీ దాని వెంబడి మా వాళ్ళు మొత్తం ఉన్నాడు సార్. అక్కడ ఉన్నాడు సార్. అంత అక్కడ అది వ్యాన్ ఖరాబ్ నడుస్తారు కాబట్టి నూకుదామని పేరు అంతే సార్. డిస్టెంట్ అంతే, వేరే ప్రాబ్లం ఏమి సార్. మా చెప్తారు సార్ మీ అబ్బాయి గురించి చాలా మంది చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. మా అబ్బాయి చాలా మంచి వ్యక్తి సార్. ఇక్కడ నువ్వు ఎప్పుడు ఏ రాత్రి ఎవరికి ఏ ఆపద ఉన్నా ఏ విషయం ఉన్నా పదవి పెట్టిన మాకు అంటే మాకు పాలమే సార్. మేము ఇట్లా పాలక పోతాము. మా బిడ్డగా సార్ మంచి దోస్తాన్లో ఎవరికి కాలేజీ మంచి వ్యక్తి సార్. మా అబ్బాయి నాకు ఉన్నడే ఒక అబ్బాయి సార్. నాకు ఆయన మీద ఆధారం బతికింది దేవుడి. ఇది ఒక్కగానొక్క కొడుకు శ్రీకృష్ణ యాదవ్ తల్లిదండ్రులకు శ్రీకృష్ణ యాదవ్ ప్రస్తుతం మరణించడంతో వారి బాధ వర్ణనాతీతం అంటూ కూడా చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులు సైతం వారిని ఓదార్చడానికి వల్ల కావడం లేదంటూ కూడా ప్రస్తుతం మనకు తెలుస్తోంది. అయితే శ్రీకృష్ణ యాదవ్ అందరితో పాటు చాలా కలివిడిగా ఉండేవాడు, అందరికీ కూడా కావాల్సిన వాడంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే రాత్రి శోభాయాత్ర ముగిసిన తర్వాత రథాన్ని తిరిగి యథాస్థానంలో ఉంచేందుకు వాహనాన్ని కట్టి తీసుకొస్తున్న సమయంలో వాహనం మొరాయించడం, అదే సమయంలో ఆ రథాన్ని వీరంతా కూడా చేతులతో లాగే ప్రయత్నం చేశారు. అప్పటికే కరెంటు తీగ తెగి ఉండడంతో ఆ రథానికి ఆ కరెంటు తీగ తాకడంతో ఒక్కసారిగా విద్యుతాఘాతం జరిగింది. దీంతో రెప్పపాటు క్షణంలోనే 5 మంది అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోయారు. అందులో శ్రీకృష్ణ యాదవ్ కూడా ఉన్నారు. శ్రీకృష్ణ యాదవ్ తండ్రి ఇటు యాదవ సంఘానికి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ ఉన్నారు. మొత్తం వీరి ఆధ్వర్యంలోనే ఈ శోభాయాత్ర మొత్తం అంతా కూడా కొనసాగుతుంది. శ్రీకృష్ణ యాదవ్ మరణంతో కుటుంబ సభ్యులంతా కూడా తలదిల్లుతూ ఉన్నారు. ఒక్కగానొక్క కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు.